నేను ఐజనగర్ కాలనీ ఇన్ఛార్జి వైసీపీ. ఇవాళ అన్ని ఎగ్జిక్యూటివ్ పోల్స్ కూడా ఉన్నాం వైసీపీకే చెప్పేవి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లే ఈరోజు వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు వచ్చాము. మన ప్రభుత్వం రేపు 4వ తేదీన ఖచ్చితంగా గెలవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైఎస్ జగన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, పేద ప్రజల తాలూకా పెన్షన్స్, తర్వాతను ఆరోగ్యశ్రీ, తర్వాతను ఈ పథకాలు నిజంగా ఆరోగ్యశ్రీ కంటే ఈ నాడు నేడు ఇది బిల్డింగ్స్, స్కూల్స్ బిల్డింగు, పిల్లల పట్ల ఆయన చూపే శ్రద్ధ అది ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇవన్నీ పథకాలు అంటే పిల్లల్ని నిజంగా ఎడ్యుకేటెడ్ చేసి వాళ్ళందరినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి అవన్నీ అది నిజంగా ఏ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా చేయలేని ఈ పథకాలు అమలు చేస్తారు. కాబట్టి ఆయన క్యాన్సర్ ఆయన గెలుస్తాడు. ఆయన రేపు ఈ 4వ తేదీ జరగబోయే ఓట్ల లెంకప్పలో అత్యధికమైతే నేను అనుకున్నది ఏంటంటే 104 నుంచి 128 అత్యధిక స్థానాలు ఆయన గెలుస్తాడని. అలాగే పార్లమెంటు సీట్లు 15 నుంచి 18 పార్లమెంట్ సీట్లు కూడా ఆయన గెలుస్తున్నారని మేము ప్రగాఢంగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమం, అభివృద్ధి పిల్లల పట్ల కానీ ఎవరి పట్ల కానీ ఆయన చూసే ఇది ఈ భారతీయ చరిత్రలో ఎవరో చేయలేదని నేను కోరుకుంటాను. నా పేరు బోరెల అప్పారావు, ఆమదావలసిన నియోజకవర్గం. ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ విశ్లేషణ ఎలా ఉంది ఏమిటని చెప్పి చాలామంది అపోహలు పడుతున్నారు. కొన్ని పార్టీలు అయితే మేమే గెలుస్తామని చెప్పేసి ప్రకటనలు ఇస్తున్నారు టీవీల్లో, సెల్లో కూడా. ఇది ఎవరికి లేనట్టు అంతు చెక్కినటువంటి వార్త. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ 165 సీట్లు వస్తాయి తప్పనిసరిగా. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ వస్తాయి. గెలవటానికి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ఉంది. మేము అన్ని మండలాలు కూడా తిరగడం జరిగింది. అన్నీ కూడా చేసిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా సర్వేలు కూడా మేము చెప్పించుకోవడం జరిగింది. మరి మా వాళ్ళు కూడా ఫోన్ చేస్తే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. 100కి 100 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి మేలు ఏ ప్రభుత్వంలో జరగలేదు. మీకు ఏ స్కీమ్ తీసుకోండి, ఏ స్కీమ్ తీసుకున్నా, ఏదైనా ఏ లాభమైనా ఏదైనా తెలుగుదేశం పార్టీ చేసింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు. వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేము గెలుస్తున్నాం. గెలిచే సూచన ఏమీ లేదు. గెలవలసినటువంటి చరిత్ర వాళ్ళకి లేదు. వాళ్ళు గెలవరు. చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఈ రాష్ట్రం టీడీపీ పాలన సాగిస్తుంది. ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు. ప్రసాదరావు, ఆమదావలసిన నియోజకవర్గం. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. కొన్ని వైసీపీకి, కొన్ని టీడీపీ కూటమికి అనుకూలంగా చెప్తే ఏదైనా అంతిమ తీర్పు అనేది కూటమి విజయం సాధిస్తుంది. 4వ తేదీ తుది ఫలితాల్లో ఇది తేటతెల్లం అవుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి అటు ఇటు జరగవచ్చు, కానీ ప్రజా తీర్పు అనేది మాత్రం కూటమికే అనుకూలంగా ఉంటుంది. ఆమదావలసిన నియోజకవర్గం. నా పేరు మోహన్. ఇప్పుడు వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే రెండు వైపులా కూడాను ఒకే రకమైనటువంటి అంటే ఎటు నిర్ణయం తీసుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనే ఉన్నాయి. సో ఇది ఎంతవరకు నిజమనేది మనం 4వ తారీఖు వరకు అందరం కూడా వేసి చూడాలి. నేను ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం. నా పేరు సత్యనారాయణ. నేను ఎల్ఐసి అడ్వైజరీ చేస్తాను. అయితే మనకి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అయితే మనకు వైసీపీకి చాలా ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కాబట్టి పక్కగా 4ను కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పక్కకు వస్తుంది. 9న తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు మొత్తం ఎమ్మెల్యేలతో. తప్పకుండా ఇక్కడ ఆంధ్రవలస కూడా రావచ్చు అనేసి మేము ఆశాజనకంగా ఉంది. తప్పకుండా వస్తుంది. నా పేరు సత్యనారాయణ. థ్యాంక్ యూ. ఆంధ్రవలస కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు తేజేశ్వరరావు. ఎగ్జిట్ పోల్స్ ఈరోజు ఎదురుపడ్డాయి, చూసాము. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని పూర్తి విశ్వాసం మాకైతే ఉంది. ఇది 4వ తేదీన మనకి వ్యక్తం అవుతుంది. ఎగ్జిట్ పోల్స్
రకరకాలుగా వచ్చాయి, అటు వచ్చాయి ఇటు వచ్చాయి, కానీ నేనైతే బాగా విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుందని ఆశిస్తాను. ఈరోజు ఇచ్చిన అలాగే ఆరంభంలో కూడా తెలంగాణకి సైన్స్ చెప్పారు, అటు చెప్పినకి కాంగ్రెస్ వస్తుందని చెప్పారు, కాంగ్రెస్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాదు. ఈ వాస్తవం ఏంటంటే పరిపాలన బాగుంది, ఓటు శాతం పెరిగింది కాబట్టి ఆ ఓటు శాతం పెరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి For more videos like this, subscribe Big TV channel.